మూడో ముడి వేయడానికి నాకు ధైర్యం కూడా సరిపోలేదు. బావేడి బావలేడేంటి? నా మనసులో సహస్రకి చోటు లేకుండా, ముహూర్తం ఏదో చూడకుండా, 3 ముళ్ళు వేయకుండా జరిగిన దాన్ని పెళ్ళనాలో లేదో నాకు తెలీదు అత్తయ్య. అగ్నిసాక్షి లేకుండా, వేద మంత్రాలు చదవకుండా, పెళ్లి ప్రమాణాలు చేయకుండా, పాణిగ్రహణం జరగకుండా, 7 అడుగులు నడవకుండా, 3 ముళ్ళే వెయ్యకుండా, అప్పగింతలివ్వకుండా జరిగేది పెళ్ళని ఎలా అంటారు విహారీ? అత్తయ్య, అది పెళ్ళే కాకపోతే లక్ష్మికి అగ్ని సాక్షిగా వేద మంత్రాలతోటి సాంప్రదాయంగా తన మెడలో నేను 3 ముళ్ళు వేశాను. ఆ తరువాత కోయదొరల సమక్షంలో లక్ష్మి మెడలో మరొకసారి 3 ముళ్ళు వేశాను. ఇంకొకసారి స్వయంగా దేవుడి సమక్షంలో నేను లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాను. ఇన్నిసార్లు నేను తన మెడలో తాళి కట్టానంటే దాని అర్థం ఏంటి అత్తయ్య? నీ మధ్యన జన్మ జన్మల బంధం ముడిపడిపోయింది కాబట్టే నువ్వు లక్ష్మి మెడలో తెలుసో తెలియకో అన్నిసార్లు తాళి కట్టా. మీ ఇద్దరి అనుబంధం దైవ నిర్ణయం. నీకు సహస్రకి ముడిపడదని ఎప్పుడో స్వామీజీ చెప్పారు. అది నిజం విహారీ. మనసా వాచ కర్మణ లక్ష్మీనే నీ భార్య.